హాయ్ అండి. ఈ వీడియోలో మేము పచ్చికారం ఉసిరికాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాము. పచ్చడికి ముందుగా ఇలా ఉసిరికాయలను దొడ్డుప్పు వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత ఉసిరికాయలను ఒక జాలీలోకి తీసుకోవాలి. తర్వాత ఒక క్లాత్ తీసుకొని ఆ ఉసిరికాయలకు ఉన్న తడి పోయేదాకా నీట్‌గా తుడుచుకోవాలి. మేము హాఫ్ కేజీ ఉసిరికాయలతో పచ్చడి చేస్తున్నాము. మేము ఇక్కడ పల్లీల నూనె యూజ్ చేస్తున్నాము. మీకు కావాలంటే మీరు ఇంట్లో ఏ నూనె వాడితే ఆ నూనె వాడొచ్చు. పల్లీల నూనెతో పచ్చడిలు చేస్తే టేస్టీగా ఉంటాయని పల్లీల నూనె యూజ్ చేస్తున్నాము. ఒక 6 గంటల నూనెని వేసుకోండి. నూనె వేడి అయ్యాక అందులోకి మెల్లమెల్లగా ఉసిరికాయలను వేసుకోండి. ఉసిరికాయలను హై ఫ్లేమ్ మీద ఇలా వేయించుకోండి. ఉసిరికాయలు ఇలా మెల్లమెల్లగా కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి. లాస్ట్‌లో ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక ఉసిరికాయలు వేగాయా లేవా అని చెక్ చేసుకోనీకే ఇలా ఒత్తి చూస్తే ఉసిరికాయ అనేది విరుగుతుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఆ ఉసిరికాయలను ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక 300 గ్రాముల పచ్చిమిరపకాయలు తీసుకొని అందులో సగం పచ్చిమిరపకాయలను ఇలా మధ్యలో ఘాటు పెట్టుకొని కట్ చేసుకోవాలి. మిగతా సగం పచ్చిమిరపకాయలను మిక్సీ జార్‌లోకి తీసుకోండి. ఆ మిక్సీ జార్‌లో ఒక 2 టేబుల్ స్పూన్ల దొడ్డుప్పు వేసుకోండి. అందులోకి ఒక పిడికెడు వెల్లుల్లిని వేసుకోండి. అది ఇలా పేస్ట్ లాగా పట్టాలి. తర్వాత ఒక 2 పిడికెళ్ళ నువ్వులని మిక్సీ జార్‌లోకి తీసుకొని ఇలా పట్టండి. తర్వాత ఒక కడాయిని స్టవ్ మీద పెట్టి అందులోకి 2 స్పూన్ల మెంతులని, 4 స్పూన్ల ఆవాలని వేసుకోండి. రెండు నిమిషాలు వేయించుకోండి. తర్వాత ఆ మెంతులు, ఆవాలు చల్లగయ్యాక పొడిలా చేసుకొని పెట్టుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 25 గ్రాముల వెల్లుల్లిని వేసుకొని పెట్టుకోండి. ఇలా పేస్ట్‌లా పట్టాలి. తర్వాత మనం ముందు ఉసిరికాయలను వేయించుకున్న నూనెని స్టవ్ మీద పెట్టాలి. అందులోకి ఆవాలు, జీలకర్ర వేయాలి. ఆవాలు, జీలకర్ర చిటపట అన్నాక అందులోకి మనం ముందు పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయలను వేసుకోండి. మీడియం ఫ్లేమ్ మీద ఆ మిరపకాయలను వేయించాలి. మిరపకాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక అందులోకి మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, దొడ్డుప్పు పేస్ట్‌ని వేసుకోవాలి. వేసుకున్నాక కలపాలి. ఒక 2-3 నిమిషాలు వేయించాక అందులోకి 1.5 టీ స్పూన్ పసుపు, కొంచెం ఇంగువ వేసుకొని కలపాలి.
తర్వాత అందులోకి మనము వేయించి పెట్టుకున్న ఉసిరికాయలను వేయాలి. వేసి మంచిగా కలుపుకోవాలి. తర్వాత అందులోకి తగినంత ఉప్పుని వేయాలి. ఒక 1 టీ స్పూన్ ఉప్పుని వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనము మిక్సీలో మిరపకాయలు వేసేటప్పుడు దొడ్డుప్పుని వేసుకున్నాం కదా. తర్వాత అందులోకి మనం పేస్ట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని వేయాలి. తర్వాత పొడి చేసి పెట్టుకున్న మెంతులు, ఆవాల పొడిని వేయాలి. వేసి కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు అయ్యాక స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ని ఆఫ్ చేసి ఒక 2 నిమిషాలు అయ్యాక అందులోకి మనము పొడి చేసి పెట్టుకున్న నువ్వులని వేయాలి. నువ్వుల పొడి అందులో కలిసేలా బాగా కలుపుకోవాలి. లాస్ట్లో ఒక 2 నిమ్మకాయలను తీసుకొని రసం చేసుకొని అందులో వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉసిరికాయ పచ్చడి రెడీ అండి. ఈ ఉసిరికాయ పచ్చడిని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.